ఏంటి ఎలా ఉంది కూటమి ప్రభుత్వం పనితీరు కానీ పథకాల విషయాల్లో కానీ బాగుంది. నెంబర్ 1 మనకి అన్ని పనులు శుభ్రంగా జరుగుతున్నాయి. కాకపోతే డబ్బు రూపాయన ఇటు లేదే కానీ ఏ పనులు అవుతున్నాయి. రోడ్లు పోయాలన్నా మరి రోడ్లు అన్నీ శుభ్రంగా ఉన్నాయా, ఇదివరకు అన్నీ గోతులుగా ఉండేయా, శుభ్రంగా ఉన్నాయి రోడ్లు. పరిపాలన బాగానే ఉంది, మాకు నచ్చింది. మరి కొంతమంది ఏంటి ప్రభుత్వం చెందిన అవుతున్న పథకాలు ఏమి డబ్బు నీకు 10 ఏళ్ళు ఇచ్చి ఇక రోడ్లు పోయికోకుండా పోయికోకుండా ఉంటే సరిపోద్దా? రోడ్లు పోయాలా, మన వాహనాలు జరగాలా, అన్ని పనులు జరగాలిగా. బాగుంది. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు మరి ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన పథకాలు ఎవరికి కావాలండి? నువ్వు 10 ఏళ్ళు ఇస్తే సరిపోద్దా? కూతురు బట్టి చస్తే సరిపోద్దా? అంటే నువ్వు 10 ఏళ్ళు ఎవరికి ఇస్తున్నావు? లేని వాళ్ళకి ఇస్తున్నావు. ఇక తర్వాత కచ్చిమ వాళ్ళు బండి వేసుకుని తిరిగే పని లేదా? అందరికి ఇస్తున్నావు 10 ఏళ్ళ కాటికి ఇస్తలేదుగా. ఎవరికో ఒకరికి ఇస్తే 10 మంది ఖాళీగా తిరుగుతాం. 10 మంది అందరూ రోడ్డు నడవాలిగా. ఒక రోడ్డు అన్న పోసారా? అది మేము నెక్స్ట్ టర్మ్ కనుక వస్తే పోసే వాళ్ళమే. ఇప్పుడు సంక్షేమం ఇచ్చామన్నారు కదా. మరి 5 సంవత్సరాలు పోయిపోతే గోతులు చూసారా? అసలు గన్నవరం నుంచి గొల్లంపల్లి రావాలంటే, ఆగిరిపల్లి వెళ్ళాలంటే అసలు బైక్ వెళ్తుందా? ఏమండి, బైక్ వెళ్ళాలిగా, మనం పనికి అడవాలిగా. అది సంగతి. మనకు బాగానే ఉందండి, నెంబర్ 1 ఉంది. సీఎం గారు దావాస్ వెళ్ళారు, దావాస్ పర్యటనలో ఉన్నారు. ఏపీకే పెట్టుబడులు తీసుకురావాలని లోకేష్ గారు, సీఎం గారు వెళ్ళారు. ఏమంటారు? ఏంటంటే అమరావతి పూర్తి చేస్తామంటారు. బాగా చేస్తారు, అనుమానం లేదు. చెబుతున్నారు పై కేంద్రమే చెబుతుంది అన్ని పనులు చేసి పెడతామని. ఏమండి, ఆ పనులు సామాన్యమైన పనులా? మామూలుగా అయ్యే పనులేనా? మరి నెంబర్ 1 పనులు అయ్యి మరి పొలాలు ఇవన్నీ పూర్తి అవుతున్నాయి అంటే మరి డబ్బు కావాలి. తల 10 ఏళ్ళు ఇస్తే సరిపోతుంది. 10 ఏళ్ళు తీసుకెళ్ళి ఏం చేసుకోమంటే వారం రోజులు ఎంజాయ్ చేసుకుంటే సరిపోతుంది. ఊరినే వచ్చిన డబ్బులు ఊరినే ఖర్చు పెడతాకే చూస్తాం, కానీ కష్టపడిన డబ్బులు అయితే ఉపయోగించుకుంటా చూస్తాం. ఊరినే 10 ఏళ్ళు ఇచ్చావు అనుకో, నువ్వు రాజవిలాసాలు చేస్తాకే ఉపయోగపడతాయి కానీ అవి